सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీ లక్ష్యం చాలా గొప్పది, అందుకనే నేను కంగ్ఫూలో మీకు అన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను. అలాంటి టెక్నిక్స్ ఈ రోజు వరకు ఎవరికి నేర్పలేదు. థాంక్యూ మాస్టర్. ముందుగా మీలో ఎవరో ఇద్దరు మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలి. కంగ్ఫూ బ్రదర్స్ ఒకరు ముందు నుంచి ఒకరు వెనక నుంచి దాడి చేస్తారు, కాబట్టి బ్యాక్ కవర్ అనేది చాలా ముఖ్యం. అయ్యమ్మా, అయితే అవేవో మోటు పతులునే నేర్చుకోనివ్వండి. ఎందుకంటే మోటు పతులుల జోడి ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ అవ్వదు. ఇక రెండవ అతి పెద్దదైన ముఖ్య విషయం, ఇక్కడేది ఉచితం కాదు, అర్థమైందా? ఏది ఫ్రీగా రాదు, డబ్బులు ఇవ్వాల్సిందే. రోజుకి 5000 యాండ్స్, అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్. అరే 140 అంతస్తులు ఎక్కువ వచ్చిన తరువాత పని చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? 140 కాదు, 150. మీరు వినేశారా? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రతిరోజు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మిత్రమా? పని చేయండి, పని చేసే వాళ్ళకి బోలెడంత పని దొరుకుతుంది. మాస్టర్, మేము పని చేస్తాం. రేపటి నుంచి మోటు పతులు ట్రైనింగ్ మొదలు పెడతారు. అరే మేము మోటు పతుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఒకరు మధ్య 5000 అర్థమైందా? త్వరగా పదండి, రూమ్ చూపిస్తాను. ఫ్రెష్ అప్ అయి పని వెతుక్కోవాలి. రూమ్ చూడడానికి రమ్మంటున్నాడు, వెళ్ళండి. ఇదిగో ఇదే మీ రూము. పూర్తిగా అలసిపోయాను. కనీసం 3-4 రోజుల పాటు నిద్రపోవాల్సిందే. రేపు పొద్దున 4 గంటలకు క్లాస్ మొదలవుతుంది. మీరు తిని అద్దె కట్టడానికి డబ్బు సంపాదించాలి, పని వెతుక్కోవాలి. పొద్దున 4 గంటలు. ఓకే అర్థమయ్యింది. రేపు ఉదయం సరిగ్గా 4 గంటలకి. అరే సామురాయ్ అన్నయ్య, నీకు మెల్లగా మాట్లాడడం చేత కదా? అతను మెల్లిగా మాట్లాడుతున్నాడు, అంతకన్నా మెల్లిగా మాట్లాడడం అతనికి రాదు, చిన్నప్పటి నుంచి అంతే. లాగాయత్తో బాత్రూమ్ దగ్గర ఏం రాసిందో అందరూ చూడండి. 10 ఏళ్ళు అందులో వేస్తేనే డోర్ తెరుచుకుంటుంది. ఇది దారుణం. అయ్యమ్మా, టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా డబ్బులా? ఈ మాస్టర్ పెద్ద లోభిలా ఉన్నాడు. చూస్తుంటే డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ ఉన్నాడు. డబ్బు పిచ్చి కాదు, బిజినెస్ మైండెడ్. దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్. ఇది కూడా విన్నారా? నెక్స్ట్ మోటు ఆగు, మోటు ఆగు. కళ్ళు కనిపించట్లా? పెద్దన్నయ్య, ఏంటి భోజనం ఇంతేనా? ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది. కడుపు నిండా తినండి. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. లాగాయత్తు, ఎంతకంటే ఎక్కువ తిండి తినడం నిషిద్ధమా? వీళ్ళు మనల్ని ఆకలితో చంపేలా ఉన్నారు. 5000 ఎన్నెలు మాత్రం దుర్మార్గంగా తీసుకుంటున్నారు, కానీ భోజనం మాత్రం ఇంతే పెడుతున్నారు. ఓ గ్లాసు నీళ్లు తీసుకొచ్చి నా చేత తాగించండి. ఇప్పుడే తీసుకొస్తాం మాస్టర్, ఇప్పుడే తీసుకొస్తాం. అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి నీళ్లు తీసుకురావాలి. మాస్టర్, డైనింగ్ హాల్లో బోల్డ్ అన్ని నీళ్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొస్తాను. వద్దు, నీరు అలా పొంగుతూనే ఉండాలి, అది ట్రైనింగ్ లో ఒక భాగం. ఒక్క గ్లాసే కదా, ఒక్కసారే గ్లాస్ నిండిపోతుంది. సరే, ఓకే. నువ్వు అనుకున్నంత సులభం కాదు. మళ్ళీ వినేశారా? ఒక్కసారి గ్లాస్ నిండదు. ఇదిగో ఈ చెంచాతో నీళ్లు తీసుకురావాలి. ఈ చెంచాలు మీ నోటితో పట్టుకోవాలి. వెళ్ళండి. అరే పతులు, ఎందుకు ఏడుస్తున్నావు? రెప్ప మూసి తెరిచేలోగా కిందకి వెళ్ళిపోతాం. నేను ఏడుస్తున్నది అందుకు కాదు, మళ్ళీ మనం పైకి రావాలి కదా.
పైగా నోట్లో చెంచా పెట్టుకుని అందులో నీళ్లు తీసుకురావాలి. అరే పతులు, ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. కమాన్, మోటు పతుల జోడి ఎంత కష్టమైన పనైనా చేసేస్తుంది. పద, ఇద్దరు కలిసి వెళ్దాం. పతులు, జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్త, నీళ్లు వలిగిపోతే మనం మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ బాబు, వేడి వేడి మోమోస్ కొనుక్కుని తినండి. నేను కొబ్బరి బొండాలు కొట్టు పెడతాను. మీరేం వ్యాపారం చేస్తారో మీరే ఆలోచించండి. యా! ఓ మిత్రుడా, సోదరుడా, ఈ రిక్షా ఎక్కడ దొరుకుతుంది? మాకు కూడా పని కావాలి. మేము ఈ రిక్షాని నడపగలం మిత్రమా. అదిగో ఎదురుగా రిక్షాలు ఉన్నాయి కదా, ఒక్కోదాని బాడుగా ఒక ఎన్. వెళ్ళి తీసుకోండి. రోజంతా కష్టపడితే బోర్డు సంపాదన. లగాయత్తు, ఆ రిక్షా అద్దే ఒక ఎన్నట. పద డాక్టర్ జక్క, చింగం గారు కొబ్బరికాయల కొట్టు తెరిచేలోగా మనం వెళ్ళి 1-2 సవారీలు తీసుకువెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. పద. అయ్యో, కొబ్బరి బొండాల కొట్టు ఓపెన్ అయింది. నేను కొబ్బరి బొండాల షాప్ ఓపెన్ చేస్తున్నాను. యా! రండి రండి రండి, కొబ్బరి బొండాలు తాగండి. ఆరోగ్యం పెంచుకోండి. ఆల్ ద బెస్ట్ డాక్టర్ జట్కా. సాయంత్రం కలుద్దాం. ఒక్క నిమిషం ఉండండి, ఎలా నడపాలో నేను చూపిస్తాను. ఏంటి పెద్దన్నయ్య, ఏమైంది? ఈ రోజు మీరు రిక్షా లాగడానికి వెళ్ళలేదేంటి? మోటు మిత్రమా, సోదరా, ఈ టాక్సీ వాళ్ళు మమ్మల్ని రిక్షాని లాగనివ్వట్లేదు. ఈ రిక్షాని వేరే ఊర్లోకి తీసుకెళ్లి లాక్కోమంటున్నారు. వీటి వల్ల వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుందంట. ఇది చాలా అన్యాయం. లగాయత్తు, ఇది అన్యాయం. కానీ ఆ టాక్సీ వాడికి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? మేము అర్థమయ్యేలా చెప్తాం. నాకు అర్థమయ్యేలా చెప్తావా? చూడండి సోదరులారా, నాకు అర్థమయ్యేలా చెప్తారంట. పదండి, మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. ఏం జరుగుతుంది? మోటు పతులు, అతన్ని వదిలిపెట్టద్దు. మా కడుపులు కొట్టి సంపాదించుకుంటున్నారు. అన్నయ్య, ఇదిగో చూడు, ఒక్క నిమిషం. మేము గొడవలు పడ్డానికి ఇక్కడికి రాలేదు. పాపం వీళ్ళందరూ రోజు కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బుతోనే తిండి తింటున్నారు. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ పొట్టలు కొట్టడం ఆపు. ఇది చాలా పెద్ద తప్పు అన్నయ్య. మిత్రులారా, వీళ్ళిద్దరికి తప్పేదో ఒప్పేదో చెప్పండి. ఇవాళ మన ముందుకు వచ్చేవాడు గొంతు లేపాడు. రేపు అన్ని గొంతులు మనల్ని అడ్డుకుంటాయి. ఒక్క నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం. కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఒక్కసారి ఈ మెసేజ్ చదువుకుంటాను. ఏమిటి మెసేజు? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు క్రయింగ్ మాస్టర్. సో గురు, ఇక ప్రారంభించు.
సారీ తప్పైపోయింది. మీరెవరో ఏంటో మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోయాను. నాకు ప్రాణాల మీద ఆశ ఉంది. చూడండి, ఈ ఊరు చాలా పెద్దది. మనం కలిసి కట్టుగా ఆప్యాయంగా ఇక్కడ బతికేయొచ్చు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా. వెళ్ళి రిక్షా వాళ్ళతో చేతులు కలుపు, వాళ్ళతో స్నేహం పెంచుకో. వెరీ గుడ్. వావ్ వావ్ వావ్, మీ ఫైటింగ్ చూస్తుంటే మీరు క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ అనిపిస్తోంది. అవునన్నారు కాబట్టి ఇక్కడ క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ కి భోజనం ఫ్రీ. మీరు కోరింది తినవచ్చు. మరైతే మా స్నేహితులకి అరే వాళ్ళందరికి కూడా ఫ్రీనే. తిని తాగి ఎంజాయ్ చేయండి. మీరు నిజంగా అద్భుతం సృష్టించారు. మీరు ఇంత గొప్పవాళ్ళని నాకు తెలియలేదు. ఒకడు సమస్యలు ఉన్నారంటే వెళ్ళి పోరాడడం గొప్ప విషయం. ఇతను టాక్సీ డ్రైవర్ మిమ్మల్ని క్షమాపణ అడగడానికి ఇక్కడికి వచ్చాడు. క్షమాపణ క్షమాపణ క్షమాపణ. అలాగా? అయితే మేము ఇప్పుడు ఇతనికి క్షమాపణ చెప్పాలా? ఒకవైపు తప్పు చేసేది వీళ్ళు, అది చాలదన్నట్టు ఇతన్ని మేము ఇప్పుడు క్షమాపణ అడగాల. ఇద్దరు ఇటువైపు రండి. ఒక్కసారి నాతో లోపలికి రండి. మోటు వాళ్లకు ఒక్కసారి అర్థం కావాలి. క్షమాపణ చెప్పమని మళ్ళీ మనల్ని అడగకూడదు. అయిపోయాను. నేను టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ నుంచి క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? అరే, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నట్టున్నాను. అరే, అసలు అతను ఏమీ అర్థం కాకుండా లొడలొడా వాగుతూనే ఉంటాడు. నేనేం చేయను? నేను ఇక్కడికి వచ్చి మనసు చంపుకొని మీ ఇద్దరిని పొగిడాను, కానీ మీరు నన్ను కొట్టారు. పొగడానికి వస్తే కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా ఎప్పుడైనా కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా? మామూలుగా అయిపోయాను. నేను మామూలుగా అయిపోయాను. గురువు కాదు, మహాగురువువి. మీరు కొట్టిన దెబ్బలకి నేను మామూలుగా అయ్యాను. ఇందాక ఆ చెంప ఈ చెంప బాగా వాయించారు కదా, దాంతో మామూలుగా మారిపోయాను. నాకు తగ్గిపోయింది అన్నట్టు గురువు గారు, మీరు ఎవరైనా కొట్టాలనిపిస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై. మోటు పత్లు, మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. నిన్న రాత్రి రిక్షా పుల్లర్ కి అతని హక్కును అతనికి పెంచి చాలా మంచి పని చేశారు. అరే, ఆ పని మేం చెయ్యకపోతే ఇంకెవరైనా చేస్తారు. ఎవరో ఒకరు ఆ పని చెయ్యక తప్పదు కదా. మీరు చెయ్యకపోతే మాస్టర్ చేస్తుండేవారు. ఆ రిక్షా మాస్టర్ గారిదని ఇంతవరకు ఎవరికి తెలియదు. పైగా రిక్షాకి కిరాయి కూడా ఒకే తీసుకుంటారు. పేదవాడికి ఆ రిక్షా కాస్త ఊరటనిస్తుంది. అయ్యమ్మా, నిజంగా ఇదొక చారిటీ పని. ఇంతేకాదు, మీరు ఏ హోటల్ అయితే భోజనం చేస్తారో అది మాస్టర్దే. ఆ హోటల్లో స్టూడెంట్స్ అందరికి ఫ్రీగా భోజనం పెడతారు. పైగా డబ్బులు ఇవ్వలేని పేదవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెడతారు. మాస్టర్ గారు, నిజంగా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడానికి నేను డబ్బు తీసుకుంటాను, లేకుంటే డబ్బుతో నాకేం పని. మీరు ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు డబ్బులేమి అడుగుంటారు. మీరు నిజమే చెప్తున్నారు. నేను హీమ్ నరేష్ ఇంకా బోన్లెస్ మాస్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళెప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఏంటి అంటే మీ ఇద్దరు హిమ్ నరేష్ బోన్లెస్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? వాహ్, అందుకే అంత తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. ఈ మాట ముందే చెప్పుంటే ఒక్క ఎన్ కూడా మీ దగ్గర తీసుకునేవాడిని కాదు. ఏమైంది? ఏం లేదు. మీరు వద్దన్నా కూడా ఇప్పటికీ మేము 5,000 యెన్లు ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ డబ్బు ఒక చారిటీ కోసం ఉపయోగపడుతోంది. ఓరి నా మిత్రుడా, సహోదరుడా, పత్రులు, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం ఇటువంటి మంచి పనుల కోసం ఎప్పుడూ డబ్బులు ఇస్తూనే ఉండాలి. సరే పదండి, మనం వెళ్దాం. మనం ప్రారంభిద్దాం పనిని మిత్రమా. మోటు పత్లు, మీరిద్దరూ నిజంగా చాలా లక్కీ. ఇలాంటి మంచి స్నేహితులున్నారు.
ఇంక మనం 3 కంగ్ఫూ మాస్టర్తో సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాదు. వాళ్ళకి ఒక్క క్షణం అవకాశం ఇచ్చినా మనల్ని అంతం చేసేయగలరు. ఎస్, మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలోగా మనం వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురావాలి. ఓకే, పైనున్న ఆ టవర్ మీదకి వెళ్లే సమయం వచ్చింది. నేర్చుకోవాల్సింది ఎక్కువ, సమయం తక్కువ. త్వరగా కానివ్వండి. రండి. స్పీడ్ ఇస్ ద కీ. వెనకడుగు తీసి ముందుకు వేసేలోగా ముందడుగు పైకి వెళ్ళిపోవాలి. అలాగే మొదటి అడుగు పైకి చేరుకునేలోగా వెనకడుగు ముందుకు రావాలి. ఓకే మాస్టర్. ఏంటిది? ఫైట్, గెట్ అప్, ఫైట్, ఫైట్. మాస్టర్, అది మీరు ఎలా చేశారు? నేర్పిస్తాను, అన్ని నేర్పిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, స్పీడ్ ఈజ్ కీ. అలాగే స్పీడ్ తో పాటు మరొక ముఖ్యమైన విషయం, శరీరంలోని శక్తి అంతా చేతుల్లో కేంద్రీకృతం కావాలి. క్లౌడ్ ని పుష్ చేసినప్పుడు క్లౌడ్స్ తో ఏర్పడిన నింజా మీద ఒకేసారి అటాక్ జరుగుతుంది. అప్పుడు అది మాయం అవుతుంది. గుర్తుంచుకోండి, 2 చేతుల్లోకి శరీరంలోని మొత్తం ఎనర్జీ. నో ప్రాక్టీస్ అగైన్. హ్యూమనరీస్ మాస్టర్, వాతావరణం దారుణంగా మారుతోంది. రండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దాం. మాస్టర్ హిమనరీష్.
ఇప్పటి వరకు నేను చూడనంత బెస్ట్ స్టూడెంట్స్ మీరు. ఇప్పుడు మీరిద్దరూ నాతో ఫైట్ చేయాలి. హ్యో! ఇది మన మధ్య ఆఖరి ట్రైనింగ్ ఫైట్ అవ్వాలి. మాస్టర్ ఏమైంది? ఇలా ఏడవటం కూడా ఒక ట్రిక్కే. శత్రువు దృష్టిని మరల్చడానికి రకరకాల ట్రిక్స్ ఉంటాయి. ఎందుకంటే శత్రువు ఒక్క క్షణం పాటు చాలా షాకులో ఉంటాడు. ఆ క్షణమే అతని జీవితంలో ఆఖరి క్షణం కావచ్చు. అది కూడా మీరు ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే. సో ఇప్పుడు అర్థమైందా నన్ను క్రయింగ్ మాస్టర్ అని ఎందుకంటారు? అర్థమైంది మాస్టర్, బాగా అర్థమైంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.